హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ఫ్లిప్కార్ట్ నుంచి ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఆర్డర్ చేసాము. సో దానికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఓపెన్ చేసామన్నమాట. కింద వచ్చేసి వెజిటేబుల్ డోర్, మిడిల్లో వచ్చేసి నార్మల్ది అండ్ పైన వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఇచ్చారు. ఇంకా మన తెలుగు సాంప్రదాయం ప్రకారం వచ్చిన కొత్త ఇట్లకి అన్నిటికి పూజ చేయాలి కాబట్టి స్వస్తిక్ సింబల్, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు అన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంకా ఆ పూజ అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తామన్నమాట. ఇలా ప్లాస్టిక్ పీకాలంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ నాకైతే. ఇంకా మా సిస్టర్ కూడా తీస్తుంది. ఇంక ఇది వచ్చేసి ఫిష్ జోన్ అని, అలాగే చీజ్ పెట్టుకోవడానికి అంట. మనకి చీజ్ ఉండదు కాబట్టి పర్లేదు. ఫిష్ అంటారా, మా మమ్మీ ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ అయితే అసలు పెట్టదు. సో ఇంకా ఇది మిడిల్ డోర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇందులోకి మేము షీట్స్ అయితే కొన్నాము. ఈ మీషో నుంచి తీసుకున్నాము. ఇంకా ఈ కవర్స్ వచ్చేసి ప్లాస్టిక్ అండ్ అలాగే కింద వెజిటేబుల్స్ డోర్కి కూడా ప్లాస్టిక్స్ ఇచ్చారు. సో అవి కూడా తీసేసాము. సో ఫస్ట్ మా సిస్టర్ తీస్తే కిందది మాత్రం నేను తీసాను. ప్లాస్టిక్స్ తీస్తే సాటిస్ఫాక్షన్ కదా. సో ఇంకా వెజిటేబుల్స్ డోర్కి కూడా చాలా స్పేస్ ఇచ్చారు. ఇంకా లోపల మనకి లైట్ అదేం ప్రొవైడ్ చేయలేదు రిఫ్రిజిరేటర్కి అండ్ అలాగే వెజిటేబుల్స్ డోర్కి. ఇక్కడ చూపిస్తుంది ఫ్రెష్నెస్, కూలింగ్ దీని ద్వారానే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షీట్స్ మాకు సరిపోలేదన్నమాట ఆ ట్రేస్కి తగ్గట్టు. సో ఆ లెంత్లో మేమైతే కట్ చేసి దానికి అలా సరిపెట్టేసాము. ఈ షీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా దీని సైడ్ డోర్ వచ్చేసి నాకైతే ఇవి బాగా నచ్చినాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి 3 అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్ వచ్చేసి రిఫ్రిజిరేటర్. అసలు నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేదే ఐస్ క్యూబ్స్ కోసం అనమాట. మనకి ఇక్కడ నార్మల్ టు మ్యాక్స్ ఫ్రిడ్జ్లో ఉంది. ఇది నార్మల్లో పెట్టిన 30 మినిట్స్లో ఐస్ వాటర్ క్యూబ్స్ అయిపోతున్నాయి. ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్సే పెడతాం మేము ఇక్కడ ఇలా రౌండ్ ఇచ్చారు కదా, అది జస్ట్ ఇలా స్ట్రైట్గా టర్న్ చేస్తే ఆ కింద ఉన్న ట్రే ఉంది కదా అందులోకి పడిపోతాయి అన్న. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా అనమాట. నాకైతే ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది. సో నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఈ సిస్టమ్ ఉండదు కదా. సో నాకు ఇదైతే బాగా నచ్చింది ఫ్రిడ్జ్లో. నవ్వకండి గాయస్, ఇది ఆవనెయ్యి, ఇది కూడా ఆవనెయ్యే, దేవుడికి సంబంధించింది అనమాట. ఇది కూడా దేవుడికి సంబంధించిన బెల్లం అండ్ అలాగే పూలు. ఇది మా మమ్మీ డీ ఫ్రిడ్జ్. కింద ఇంకా మిడిల్ సెక్షన్లో కూడా సర్దేశామన్నీ, ఓల్డ్ ఫ్రిడ్జ్ నుంచి న్యూ ఫ్రిడ్జ్కి. ఫ్రూట్స్ అవి ఉంటే అవి కూడా పెట్టేసాము అనమాట. ఇంకా కింద వెజిటేబుల్ సెక్షన్లో మాత్రం ఈ కవర్స్ అయితే నేను మీషోలోంచి తీసుకున్నాను. సో గమ్మిని కుళ్ళిపోవడం కానీ, వాటర్ ఇందులోకి వెళ్ళిపోవడం కానీ అలాంటి భయాలు ఏమి ఉండవు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి కవర్స్. వెజిటేబుల్స్కి వాటర్ వెళ్ళిపోయి అందులో వెజిటేబుల్స్ కుళ్ళిపోవడం అలాంటివి ఏముండవు. దీనికి వచ్చేసి జిప్లాక్ కవర్స్ అయితే ఇచ్చారు. జిప్లాక్ ప్యాటర్న్లో ఉందన్నమాట. నాకైతే ఇవి బాగా నచ్చినాయి. అండ్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రిడ్జ్ పైన కవర్ అయ్యకపోతే ఎలా, సో ఈ కవర్ కూడా మేము మీషోలోంచే తీసుకున్నాము. గ్రే కలర్ ఫ్రిడ్జ్ మ్యాచ్ అవుతుందని చెప్పి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. విత్ 6 సైడ్ పాకెట్స్ వచ్చినాయి, 3 అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకీ ఫ్రిడ్జ్ ఏం కంపెనీ అనేది చెప్పలేదు కదా. ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి వర్పూల్ నుంచి ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. సో మీకు మా ఫ్రిడ్జ్ టూర్ ఎలా అనిపించిందో చెప్పండి గాయస్, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.